నల్లమల్ల సాగర్ అయినా బనకచర్ల అయినా జరిగేది జలదోపిడీ అన్నారు బీఆర్ఎస్ నేతలు. నల్లమల్ల సాగర్ అక్రమ నిర్మాణానికి సూత్రధారి చంద్రబాబు అయితే పాత్రధారి రేవంత్ రెడ్డి అన్నారు. బనకచర్ల విషయంలో తామే పోరాటం చేశామన్నారు. బీఆర్ఎస్ అధినేతతో పార్టీ ముఖ్య నేతలు భేటీ అయ్యారు. అసెంబ్లీ సమావేశాల్లో అనుసరించవలసిన వ్యూహాలపై దిశానిర్దేశం చేశారు. శాసనసభలో బీఆర్ఎస్ శాసనసభాపక్ష డిప్యూటీ ఫ్లోర్ లీడర్లుగా హరీష్ రావు, సబితా ఇంద్రారెడ్డి, తలసాని శ్రీనివాస్ యాదవ్ను నియమించారు అధినేత కేసీఆర్. శాసన మండలిలో బీఆర్ఎస్ డిప్యూటీ ఫ్లోర్ లీడర్లుగా ఎల్ రమణ, పోచంపల్లి శ్రీనివాస్ రెడ్డిని నియమించారు. మండలిలో పార్టీ విప్గా దేశపతి శ్రీనివాస్ ను కేసీఆర్ నియమించారు. నందినగర్ నివాసంలో ఉన్న మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ఇవాళ కార్యకర్తలను కలిశారు. ఉదయం నుంచి మధ్యాహ్నం వరకు కార్యకర్తలు, నేతలను కలిసేందుకు సమయం ఇచ్చిన గులాబీ బాస్ వారికి కీలక సూచనలు చేశారు. అధినేతను కలిసేందుకు కార్యకర్తలు నందినగర్ నివాసానికి భారీగా వచ్చారు. అంతకుముందు కేసీఆర్తో కేటీఆర్, హరీష్ రావుతో పాటు పలువురు సీనియర్లు భేటీ అయ్యారు. అసెంబ్లీ శీతాకాల సమావేశాల్లో అనుసరించాల్సిన వ్యూహాలపై నేతలకు దిశానిర్దేశం చేశారు కేసీఆర్. నల్లమల్ల సాగర్ అయినా బనకచర్ల అయినా జరిగేది జలదోపిడీ అన్నారు మాజీ మంత్రి ఎమ్మెల్యే హరీష్ రావు. బనకచర్ల కంటే నల్లమల్ల సాగరే డబుల్ డేంజర్ అన్నారు. నల్లమల్ల సాగర్ ను కాంగ్రెస్ ప్రభుత్వం ఎందుకు అడ్డుకోవట్లేదని ప్రశ్నించారు. చంద్రబాబు సూచిస్తేనే ఆదిత్యనాథ్ దాస్ ను సలహాదారుగా పెట్టుకున్నారని విమర్శించారు హరీష్ రావు. చంద్రబాబు వేసిందంటే ఓకే, అర్థం చేసుకుందాం. మరి రేవంత్ రెడ్డి ఎట్లా ఇస్తాడు కమిటీ? ఎవరికి కమిటీ హెడ్ ఎవరికి ఇచ్చింది అనుకున్నావు? చంద్రబాబు నాయుడు గారి శిష్యుడు, ఆయన దాసుడు ఆదిత్యనాథ్ దాస్ను చైర్మన్గా పెట్టి రేవంత్ రెడ్డి గారు కమిటీ వేసిండ్రు. అబ్బా, కమిటీ వేయడమే ఒక తప్పు అయితే ఆ కమిటీకి ఆదిత్యనాథ్ దాస్ను హెడ్గా పెడుతూ రేవంత్ రెడ్డి గారు చంద్రబాబు సూచించిన వ్యక్తితోనే ఇస్తాడు. బీజేపీతో పొత్తుకు హ్యాపీరావు సర్వం సిద్ధం చేస్తున్నారంటూ మ్యాచ్ బాక్స్ అనే ఎక్స్ అకౌంట్ ద్వారా ట్వీట్ చేశారు కవిత ఫాలోవర్స్. గతంలో కవిత మాట్లాడిన మాటలన్నీ ఒక్కొక్కటిగా నిజమవుతున్నాయని పోస్ట్ పెట్టారు. మ్యాచ్ బాక్స్ నుంచి పోస్ట్ చేసిన ఫోటోలో ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరాజు, మాజీ మంత్రి ఎమ్మెల్యే మల్లారెడ్డి, మర్రి రాజశేఖర్ రెడ్డి, బీఆర్ఎస్ నేత మాజీ ఎంపీ జోగినపల్లి సంతోష్ రావు ఉన్నారు. తెలంగాణ జాగృతి చీఫ్ ఎమ్మెల్సీ కవిత ఫాలోవర్స్ బీఆర్ఎస్ నేతలపై సోషల్ మీడియాలో విమర్శలు చేస్తున్నారు. జాగృతి అప్డేట్స్, జాగృతి ట్యాక్స్, మ్యాచ్ బాక్స్ ఎక్స్ అకౌంట్స్ నుంచి బీఆర్ఎస్ టార్గెట్ గా సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారు కవిత ఫాలోవర్స్.